అందరూ చెప్తా ఉన్నారు 17వ వార్డు అంటే తెలుగుదేశం కంచుకోట అని. అవునా? అలాంటి 17వ వార్డులో మరింత బలం చేకూరేలా ముందుకొచ్చిన మన మరీద్ రోహిత్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్న సత్యమణికి. మనమంతా కలిసి ముందుకెళ్దాం. మీరు కూడా రకరకాల బయట ప్రదేశాలు తిరిగి వచ్చారు. మనకి సహజంగా మనం గుడివాడలో ఉన్న వాళ్ళకేనో కొంచెం బయటకు వెళ్ళి తిరిగేసి వచ్చిన వాళ్ళకి లోకం చూసిన వ్యక్తులుగా మీరు చెప్తాను. మనకి డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో మీకు అర్థమై ఉంటుంది. గుడివాడలో లేనిదే డెవలప్మెంట్. మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు చూస్తే మంచినీళ్ళ కోసం ఎంత ఇబ్బంది పడే టౌన్ అదేమి అడవులు కాదు, టౌన్లు ఎక్కడ ఉన్నాయో ఆఫ్రికాలో కూడా ఉండవు. అలాంటి పరిస్థితి మన గుడివాడకి వచ్చిందంటే మనం చేసుకున్న అతి పెద్ద దురదృష్టం. ఇంత దారుణమైన పరిస్థితిలో మనం బతకాల్సి వస్తుందంటే మంచినీళ్ళండి అని అడుగుతా. ఇంత దౌర్భాగ్యం మనకి కలిగించిన వాళ్ళని ఏ రకంగా ఓడించాలి అనే దానికి తార్కాణం మీ 17వ వార్డు. 17వ వార్డులో నానికి 10% ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది. అంతేనా కూడా మీరు అందరూ వచ్చారు. అలాగే 20 ఏళ్ళు మనం నమ్మి ఓటేసి గెలిపించిన వాడికి అయినా కానీ మోసం చేస్తే మన హృదయాలు అంత గాయపడి ఉంటాయి, మనం ఎంత బాధపడి ఉంటాం. ఆ బాధను మొత్తం ఈ ఎలక్షన్లో చూపిద్దాం. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు మీ ప్రథమ హక్కు. మీరు కోర్టుకి వెళ్ళైనా మాకు మంచినీళ్ళు రావట్లేదంటే కోర్టు కూడా చివాట్లేస్తుంది. అందరి ప్రథమ హక్కు ఉంది మనకి. మంచినీరు సప్లై చేయలేని గవర్నమెంటా ఎమ్మెల్యేనా? ఇట్లాంటి పనికి మారిన దీనికి అభివృద్ధి మాట దేవుడు అడగండి. ఇక అభివృద్ధి గురించి అడగడమే మానేశారు మీరు ఇప్పుడు దాకా. నెక్స్ట్ 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఏంటనేది చూద్దాం. ఇలా మీలాంటి ప్రముఖ కుటుంబాలన్నీ ముందుకొచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కలిసి పనిచేసుకుందాం. మనకి ఏమాత్రం విభేదాలు వద్దు. పెద్దలందరూ చెప్పినట్టు ఒకే లక్ష్యంతో పనిచేస్తాం. ఇక్కడ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి చిరునామా. మనకి ఆయన బాటలో మనం అందరం నడిచి ముందుకెళ్ళి గుడివాడలో ఇది అభివృద్ధి అంటే ఇక్కడ మంచినీళ్ళ కోసం ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు. రోడ్లు లేవనే బాధ లేదు, చెత్త అక్కడ పడితే అక్కడ పడడం బాధ లేదు అనేది స్పష్టంగా చూపించుకుందాం. వచ్చే 5 ఏళ్ళలో 25 ఏళ్ళ అభివృద్ధిని సాధించుకుందాం.